హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను చేసి తెచ్చున్నానండి చికెన్ కాడీ రెసిపీ. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. చికెన్ కాడీ చూడండి, నేను చేసి చూపించాను. లోన సాఫ్ట్, బయట కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ ఫ్రైయింగ్ అనుకోవచ్చు, కానీ మా దగ్గర దీనికి చికెన్ కాడీ అంటారు. అంటే స్టిక్లోన అది గుచ్చేసి అది రోస్ట్ చేసిస్తాడు. అది ఏంటి 50 రూపీస్కి 5 పీసెస్ ఇస్తాడు, అంత చిన్న చిన్నవి. మా అబ్బాయి అంటాడు, అమ్మ చాలా రోజు చికెన్ కాడీ చేయలేదు అక్కడ వెళ్ళాడు దుకాణంకి. ఫినిష్ అయిపోగానే చికెన్ కాడీ ఫినిష్ అయిపోయింది అనుకుని అన్నాడు. ఫోన్లో పర్లేదు, ఇంట్లో చికెన్ ఉన్నదని నేను నెక్స్ట్ డే వాడి గురించి చికెన్ కాడీ చేసి చూపించాను. అంత టేస్టీగా ఉందండి. చేద్దామా? లెట్స్ గో. అందరికంటే ముందు చికెన్లు ఈ మీడియం సైజులో తీసుకోండి. కావాలంటే పెద్దవి తీసుకోవచ్చు, ఎందుకంటే చిన్న సైజు ఉన్న దానిలో కోటింగ్ అయిన తర్వాత అది పెద్దలు అవుతాయి. చూడండి చికెన్ ఎంత చిన్న చిన్న సైజులో ఉన్నాయి, అంటే మీడియం సైజు ఉంది. చాలా చిన్న కాదు, చాలా పెద్ద కాదు. మీరు కావాలంటే పెద్ద సైజు కూడా తీసుకోవచ్చు, బోన్లెస్ కూడా తీసుకోవచ్చు. కానీ మా ఇంట్లో పెద్ద పిల్లలు కదా, బోన్స్ తీసుకున్నాను నేను, ఇష్టం వాళ్ళకి. ఒక పెద్ద చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్. చాలా ఈజీ అండి, చాలా టేస్టీ. మీరే అంటారు కదా. పెద్ద ఒక చెంచాడు ధనియాల పొడి. మళ్ళీ ఇది ఒక 2 చెంచాలు నేను రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. దెన్ కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ కూడా ఒక 1/2 చెంచాడు తర్వాత వేస్తాను. ఇది అండి తందూరి మసాలా వస్తుంది, అది వేస్తాను ఒక పెద్ద చెంచాడు. మళ్ళీ చికెన్ పౌడర్ మసాలా వేసాను 1 చెంచాడు. ఇదండి, ఇది మైదా వేసాను 4 స్పూన్లు. మళ్ళీ దీనిలోనే వేస్తున్నాను బియ్యం పిండి వేస్తుంటే కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి. మీకు బియ్యం పిండి నచ్చకపోతే మీరు కార్న్ఫ్లవర్ కూడా 4 చెంచాలు వేసుకోవచ్చు. ఇలాగా వేసేసుకోండి. తందూరి చికెన్ పౌడర్ మసాలా ప్యాకెట్ అని వస్తుంది, అది తీసుకున్నారనుకో అది ఒక 2 చెంచాలు వేసుకోండి. ఒక పెద్ద చెంచా వేసుకోండి. ఇదండి కానిక సోడా, అంటే అప్పడాల కారం. ఒక 2 చిటుకుళ్ళు అప్పడాల కారం వేసుకుంటే చికెన్ కుక్ అవుతుంది చాలా బాగా. మళ్ళీ ఏంటి తెలిసిందా, లోన చక్కగా అంటే సాఫ్ట్గా ఉంటుంది, బయట క్రిస్పీగా వస్తుంది. దాని తర్వాత దీనిలో వేస్తున్నాను ఒక ఎగ్ వేసుకుంటే దీనికి కోటింగ్ చాలా బాగా వస్తుంది. మీరు కావాలంటే 2 ఎగ్గులు కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఒకటి పెద్దది ఒక ఎగ్ వేస్తున్నాను. చికెన్ తీసుకున్నానండి, 1/2 కిలో కంటే కొంచెం ఎక్కువే ఉంటుంది. చక్కగా క్లీన్ చేసి బోన్స్తో తీసుకున్నాను. దాని తర్వాత తగినంత సాల్ట్. చిన్నపిల్లలు ఉన్నారు తినరు, పెద్దోళ్ళు ఉన్నారు నవ్వలేరు అంటే మీరు బోన్లెస్ కూడా తీసుకోవచ్చు. కానీ చికెన్ చాలా చిన్న సైజులు తీసుకోవద్దు, మీడియం సైజు ఇంత. దీనికంటే పెద్ద కావాలంటే పెద్ద తీసుకోవచ్చు. దాని తర్వాత దీనికి చేతితోటి చక్కగా దీన్ని కలిపేసుకోవాలి. మన అబ్బాయిలు అంటారు, పిల్లలు అంటారు, అబ్బాయిలని అమ్మాయిలని మన పిల్లలు అంటారు, అమ్మ మీ బయట చికెన్ స్టాల్లో ఇంత బాగా దొరుకుతుంది, బయట ఇక్కడ బాగా దొరుకుతుంది. అరే, మన చేతిలో ఉన్న టేస్ట్ ఏ చికెన్ స్టాల్లో ఉంటుందండి చెప్పండి? అమ్మ చేతి కంట మధురంగా ఎట్లా ఉంటుందా ఏ వస్తువుకైనా, దానిలో మ్యాజికల్గా పనిచేస్తుంది. అయితే నేను ఇది ఒకసారి ట్రై చేశాను, చాలా బాగా కుదిరింది. దాని తర్వాత నాకు టైం దొరకటం లేదు, ఇన్లాస్ ఉన్నారు, మా అత్తయ్య మా లింకులు అతడు ఉంటారు. మళ్ళీ నాకు మళ్ళీ అన్నీ చెయ్యాలి కదా ఈ రెసిపీస్లన్నీ. అయితే చాలా రోజుల నుంచి అంటున్నాడు చికెన్ కాడీ అని. అయితే నేను చలో చేద్దాము అనుకొని, అయితే చాలా బాగా కుదిరింది. అయితే నేను వీడియో వేస్తాను, మా వ్యూవర్స్కి తెలియాలి కదా తొందర చికెన్ కాడీ ఎలా చేస్తామని. దీనికి కలిపేసి మూత పెట్టి దీనికి మ్యారినేట్ చేసుకోవాలి ఒక 20 మినిట్స్. మళ్ళీ చెప్తున్నాను, ఒక 20 మినిట్స్ దీనికి మ్యారినేట్ చేసుకొని పెట్టుకుంటే చక్కగా ఆ మసాలాలు ఆ చికెన్కి అంటి చాలా బాగా వస్తాయి. మళ్ళీ ఎక్కువ ఆయిల్ వేయకూడదు, అంటే ఎక్కువ వాటర్ వేయకూడదు. ఇలా చూసారు కదా ఎంత థిక్నెస్కి పెట్టాను, ఎంత థిక్గా ఉంది. అలాగా కలిపేసి పెట్టుకోవాలి. పకోడాల పిండిలాగండి, చూడండి ఎంత ఎక్కువ జారుడు కాదు, ఎక్కువ తిక్కుగా చూడండి ఎంత ఇలాగ ఉండాలి. ఇలాగ మూత 20 మినిట్స్ తర్వాత తీస్తాను. వెళ్తామా ఫ్రైయింగ్ ప్యాన్లోన ఆల్రెడీ ఆయిల్ వేసుకొని బాగా మీడియం హీట్లో వేడి చేసుకొని మళ్ళీ సిమ్ చేసుకున్నాను. మీడియం హీట్లో బాగా వేడి చేసుకున్న తర్వాత సిమ్ చేసుకోండి అనా, ఎందుకంటే చికెన్ పచ్చిగొంది లోన్ దాకా ఉడకాలి, అందు గురించి చెప్తున్నాను. ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టారా పైన కవర్ ఉంటుంది, మనం మైదావన్నీ వేస్తున్నాం కదా, మాడిపోద్ది, లోన చికెన్ పచ్చిగుండిపోద్ది. అందు గురించి చెప్తున్నాను. మీడియం హీట్లో చక్కగా వేడి చేసుకోండి ఆయిల్, మళ్ళీ
మళ్ళీ లో ఫ్లేమ్లోన స్లోగా పెట్టుకొని ఒక్కొక్క చికెన్ పీసెస్లు వేసుకోయండి. మీరు కావాలంటే ఎక్కువ కలరు ఎరుపు రంగు కావాలి అనిపిస్తే 2 చిటికెల మీరు ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. కానీ నేను వేయనండి, నాకు న్యాచురల్గా ఇష్టం ఉంటుంది, అందు గురించి వేస్తున్నాను. వేయను, మీకు కావాలంటే వేసుకోండి. ఎందుకంటే నేను కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ యూస్ చేస్తాను కదా, అదే కొంచెం ఎరుపుదనం ఇచ్చేస్తుంది, అంతే చాలు అనిపిస్తుంది. ఇప్పుడేంటి అన్ని కల్తీలు, అన్ని కలర్ఫుల్ చూడగానే భయం వేస్తుంది. పిల్లలకి పెడతామా వాళ్ళ ఆరోగ్యాలు లేట్ అవుతాయి, పెద్దలకు పెడతామా ఆరోగ్యాలు, హస్బెండ్ డ్యూటీకి వెళ్తారా లేటి కలిపి కలర్ఫుల్ చూడగానే నాకు కొంచెం భయం వేస్తుంది. న్యాచురల్గా ఉంచాలని నేను ట్రై చేస్తుంటాను. ఇలాగా ముక్కను తీసుకొని మసాలా పట్టించి ఒక్కొక్కటి వేసుకోండి. ఇలా ఫ్రైయింగ్ ప్యాన్లో చేసుకున్నారంటే చక్కగా వేగిపోద్ది. కడాయిలో వేసామో ఒకటి మీద ఒకటి పడిపోద్ది, ఎక్కువ ఇంకా అవ్వదు. ఇలాగ ఫ్రైయింగ్ ప్యాన్ ఉంటుంది కదా, ఆమ్లెట్ ప్యాన్, ఫ్రైయింగ్ ప్యాన్ ఇలాంటిది అందులో వేసేసుకోండి. మీకు కన్నా వీడియోస్ నచ్చినట్టుగైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దే. ఎలా రెడీ అయింది మీతోటి కూడా టేస్టీ చికెన్ కాడీ రెసిపీ. ఒక 5-6 నిమిషాల తర్వాత తనకు తానే పైకి వచ్చేస్తాయి పకోడాల్లాగా, చూడండి, అంటకుండా తనకు తానే వచ్చేస్తాయి. 5-6 నిమిషాలు ముట్టకూడదు అనా. దాని తర్వాత టర్న్ చేసి మరొక పక్క కూడా 5-6 నిమిషాలు బాగా వేయించుకోండి, కొంచెము మరూన్ కలర్ పైకి వచ్చినట్టుగా. ఈ సిమ్లోన పెట్టుకుంటే మనం గ్యాస్ ఫ్లేము చక్కగా లోనుగా గొల్లగా ఉడుకుతుందండి. మళ్ళీ పైన కూడా క్రిస్పీ చాలా టేస్టీగా వస్తుంది. బయట చెప్పాను మా దగ్గర టేలాలు దొరుకుతాయని, షాప్లో టేలాలు అంటారు మా దగ్గర, హాత్గాడీలోన 50 రూపీస్ 5 పీసెస్ ఇస్తాడండి. ఆ 5 పీసెస్ చాలా చిన్నవి ఉంటాయి, పిల్లలకి ఎవరికి తక్కువ అనిపిస్తుంది. అదే మేము ఒక 1/2 కిలో చికెన్ తీసుకొని మనము ఇలా చేసి పెట్టుకుంటే తాళిడైపోతాయి, అందరు చక్కగా హ్యాపీగా తినేయచ్చు. మళ్ళీ తినలో జంజటింగ్ లేదు కదా, కలిపేసి వేసుకోవడమే అంతే, మరి ఇంకేమీ లేవు. చూడండి, ఇలాగా చక్కగా ఒక 5-6 నిమిషాలు రెండో పక్కన కూడా బాగా దోరగా వేయించుకోయండి. మా దగ్గర మాత్రం చలి విపరీతంగా ఉన్నదండి, చాలా ఛత్తీస్గఢ్లో చాలా చలి. మీ దగ్గర వింటర్ ఎలాగొంది తప్పకుండా నాకు షేర్ చేయగలరు. మళ్ళీ ఈ వింటర్లోన మీరు ఏ రెసిపీస్లు చూడాలనుకుంటున్నారో నా ఛానల్లోన అది కూడా కమెంట్స్ చేసి చెప్పగలరు. నాకు వీళ్ళు చూసుకొని తప్పకుండా నేను వేయడానికి దీనికి ట్రై చేస్తానండి. ఇలాగా చక్కగా పల్లెట చేసుకుంటూ దీన్ని బాగా ఇలాగా మరూన్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలి. బాగా వేయిస్తూ మరూన్ కలర్ రావాలి. హై ఫ్లేమ్ పెట్టొద్దు, లేకపోతే మాడిపోతాయి. ఒక 5 నిమిషాల నుంచి దీన్ని రిమూవ్ చేద్దాం. చాలా బాగుంటుందండి, యాజ్ అ స్టార్టర్ చాలా బాగుంటుంది. నేనేట్ చేస్తాను, కొంచెం ఎక్కువ చేస్తాను కదా. ఇలా స్టార్టర్లు తిన్నారు, దాని తర్వాత భోజనాలతోటి ఇంకా ఒక 2 పీసులు ఇచ్చి కదా చాలా బాగుంది, పప్పుచారుతో చాలా బాగుంది అనుకుని తిన్నారు మా పిల్లలు, పెద్దోళ్ళు, మా మా అత్తయ్య అమ్మాయిలు ఇంకా చాలా మెచ్చుకొని తిన్నారు. హస్బెండ్కి అన్నారు చాలా బాగుంది, ఇవి ఎలా చేసావంటే ఇలాగ నార్మల్ అంటే మీరు వీడియో చూడండి, నేను రెసిపీ చెప్పను మీకు. చాలా ఒక్కోసారి వీడియో చూడరు, ఇంకా టైం ఉండదు వాళ్ళ కాడ. నన్ను చూడండి వీడియో, నేను చెప్పను రెసిపీ అని. అంతేనండి, రెడీ అయిపోయింది టేస్టీ చికెన్ కాడీ రెసిపీ. నచ్చిందా? లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీను సంగీస్ రెసిపీస్ తెలుగులోన ఏమి చూడాలనుకుంటున్నారో తప్పకుండా నాకు మెసేజ్ చేయగలరు, నేను తప్పకుండా పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.